హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మన ఛానల్లో ఎంతో టేస్ట్కరమైన గ్రేవీ చికెన్ కర్రీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాండి. టేస్ట్ అయితే అద్రిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో. సో అందరైతే వెజ్ అయినా నాన్ వెజ్ కూడా షేర్ చేయండి అక్క అని అంటున్నారు అనమాట. సో దానివల్ల అయితే షేర్ చేస్తున్నా. ఇంకా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ముందుగా అయితే బాండి పెట్టుకోవాలి. బాండి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆయిల్, బండ పువ్వు, బిర్యానీ ఆకు ఈ విధంగా అయితే వేసుకోవాలి. ముక్కలు కాకుండా ఇక్కడ మనం ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అదే మన కర్రీకి హైలైట్. కర్రీ గ్రేవీ కోసం అన్నమాట. ముక్కలు కాకుండా ఇట్లా పేస్ట్ వేసుకునేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మంచి ఆయిల్లో ఆ గ్రేవీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో మనకు ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడైతే మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ లోపు అయితే మనం చికెన్ అయితే మంచిగా అయితే వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది 1/2 kg కంటే ఎక్కువ ఉంటుందండి. సో ఈ విధంగా చికెన్ని మంచిగా అయితే వాష్ చేసేసుకొని ఇట్లా మూత అయితే పెట్టేసుకోవాలి. వెంటనే అస్సలు కలుపుకూడదు. చికెన్లో వాటర్ అంతా ఉంటుంది కదా, మనకు వాటర్ అనేది మొత్తం బయటకు అనేది వస్తుందన్నమాట. అంటే మొత్తం ఊరుతుంది వాటర్. ఇంకా ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకు మంచిగా వాటర్ అనేది బయటకు వస్తాయి. సో చూస్తున్నారు కదా వీడియోలు చూపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ తగినంత కారం, సాల్ట్, జీలకర్ర, ధనియా పౌడర్ అయితే వేసుకొని కలపకుండా మూత అయితే పెట్టేసుకోవాలి. కలపకుండానే మూత పెట్టేస్తే మనకు మసాలాలన్నీ మంచిగా పడతాయి అన్నమాట. ఇంకా ఒక 2-3 నిమిషాల పాటు అలానే ఉంచేసి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు మసాలా మొత్తం అనేది ముక్కలకి అనేది పట్టాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. ఇంకా మనకైతే ఇంకా ఇలా కలిపిన తర్వాత మంచిగా ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి తీస్తే ఆయిల్ అనేది ఇట్లా మనకు ముక్కలన్నిటికీ మసాలా పట్టి ఆయిల్ అనేది ఇట్లా మంచిగా పైకి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ లోపు అయితే మనం చూసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మాడంటుంది. కాస్త ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే వేసుకోండి. కొందరు పల్చగా తింటారు, అంటే సూప్గా తింటారు. కొంతమంది గ్రేవీ, కొంతమంది గట్టి ఇట్లా తింటూ ఉంటారు కదా. సో ఆ విధంగా చూసుకొని వాటర్ అయితే వేసుకొని ఇప్పుడైతే మనం వాటర్ ఉడుకుతున్నప్పుడు మెయిన్గా ఇప్పుడు ఈ మసాలా అండి, చికెన్ మసాలా, గరం మసాలా, ఆ తర్వాత కుడుక పొడి అయితే వేసుకొని ఉడుకుతున్నప్పుడు దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకైతే చికెన్ ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఉడుకుతున్నప్పుడు ఎట్లా ఉందో, ఇప్పుడైతే ఎట్లా ఉందో అని చెప్పేసి. సో ఇట్లా ఉంటుందండి. మనం మెయిన్గా ఉల్లిపాయ పేస్ట్ అనేది వేయండి. మీరు ఉల్లిపాయ కట్ చేసి డైరెక్ట్ వేసేసుకోకుండా మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటే మనకు అక్కడే మనకు గ్రేవీ అనేది వస్తుంది. నేనైతే చేసేది ఇదే స్టైల్లో చేస్తూ ఉంటాను కదా. ఎంత టెంప్టింగ్ ఉందో. అండ్ మన గ్రేవీ చికెన్ కర్రీ అండ్ దాంతోపాటు బగారా రైస్, ఇక్కడ ఆనియన్స్, లెమన్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. రైస్తో చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.